వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. చూడండి, కొలత బ్లౌజ్తో మనము బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలో, ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనము కొలత బ్లౌజ్ నడుం సైడు ఇలా వీడియోలో చూస్తున్న విధంగా 4 ఫోల్డ్స్ చేసుకొని మనము లైనింగ్ పీస్ని 2 ఫోల్డ్ చేసి మల్చేసి పెట్టేసాం కదా. కరెక్ట్గా మనము ఆ నడుం ఎంత ఉందనేది ఇలా 4 ఫోల్డ్స్ చుట్టేసుకున్న తర్వాత ఒక మార్కింగ్, అలాగే మనం బ్యాక్ సైడ్ ఖర్చులు పెట్టుకుంటాం కదా, దానికి ఒక మార్కు, అలాగే మనము ఎక్స్ట్రా కుచ్చుల కోసం ఒక మార్కు. చూడండి, వెనుకకి ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, దానికి ఒకటి. తర్వాత మనము ఈ మార్కులు వేసుకున్న దానికి 1 ఇంచ్ లాగా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ తోటి గీసుకోండి. నాకైతే ఎప్పుడు కట్ చేస్తాను కాబట్టి నాకు అలవాటే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్ట్రైట్గా ఒక స్కేల్ తోటి లైనింగ్ వేసుకోండి. తర్వాత నేను ఎప్పుడు బ్లౌజ్ని రివర్స్ ఫోల్డ్ చేసే కొలతను కొలుస్తానన్నమాట. అప్పుడే మనకు యాజ్ ఇట్ ఈస్ కొలత అనేది అర్థమవుతుంది. చూడండి, వీపు స్ట్రైట్లో చూసుకోవాలి. కింద నుంచి చూడండి, మనకు లైనింగ్ పీస్ ఎంత తక్కువ ఇచ్చారు. వీలైతే చాలా ఎక్కువ లావు ఉన్న వాళ్ళు అనమాట. వారు లావు ఉంటారు అని నేను చెప్పట్లేదు. లావు ఉన్న వాళ్ళు మనకు కొంచెం లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ ఇవ్వాలి. అలాగే బ్లౌజ్ పీస్ కూడా దీనికి సరిపోదు. చూడండి, దానికి నేను ఎలా కుడతానో, ఎలా కట్ చేస్తానో చూడండి. తర్వాత ఇలా వెనకకు వీపు గల్ల ఎంతవరకు ఉందో అక్కడ వరకు కరెక్ట్గా కొలత గీసుకొని అలా ఖర్చు పెట్టేసుకోవాలి. తర్వాత షోల్డర్ కూడా క్రాస్ చేయకుండా వీడియోలో చూస్తున్న విధంగా షోల్డర్ని కూడా అలా మార్క్ వేసేసుకోవాలి. మనం హైట్ మార్క్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ గీసాను కదా చూడండి. తర్వాత చంక పార్ట్ కింది నుంచి మనకి ఎక్కడైతే కుట్లు వస్తాయి, నడుము చుట్టుకొలత చూసుకున్నాం కదా, అలా కింది నుంచి పైకి అలా మార్క్ వేసుకోవాలి. అన్నిటిని కలుపుతూ ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఎప్పుడైనా మనం చంక రౌండ్ దించేటప్పుడు మనకు హైట్ పైనుంచి కిందికి తీసుకున్న హైట్కు మిడిల్లో ఒక మార్క్ వేసుకొని సేమ్ అదే ఎంత ఉంది డిస్టెన్స్ అనేది, అదే డిస్టెన్స్ని మనము అటు సైడ్ చంక ఆ సైడ్కి మనము అంతే కొలతతో తీసుకోవాలన్నమాట. చూడండి, చంకలోతు ఫ్రంట్ దానికి కొంచెం ఎక్స్ట్రా తీసాను. తర్వాత ఇలా మనకు చేతి రౌండ్ అనేది ఎంత ఉంది అనేది చూసుకొని ఇలా మార్క్ వేసేసుకొని ఎక్స్ట్రా కుచ్చుల కోసం ఒక మార్క్. ఫస్ట్ మనం ఏం చూసాం, నడుము చుట్టు కొలత, ఇది ఫస్ట్ పాయింట్. చివరి వరకు చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత ఏం చూసాము, ఎత్తు, ఇది సెకండ్ పాయింట్. తర్వాత గల్ల, ఇది థర్డ్ పాయింట్. కింద నుంచి గల్ల ఎత్తు ఎంత ఉందో ఇది థర్డ్ పాయింట్. తర్వాత షోల్డర్, ఫోర్త్ పాయింట్, షోల్డర్ ఎంత ఉందనేది. తర్వాత మనకు చంక సైడ్ నుంచి నడుము కింది భాగానికి హైట్ చూసుకున్నాం, అది ఫిఫ్త్ పాయింట్. తర్వాత ఈ చంక రౌండ్, చేతి రౌండ్ ఎంత ఉంది, అది సిక్స్త్ పాయింట్. చాలండి, ఈ 6 పాయింట్స్ మనకు తెలిసాయంటే ఖచ్చితంగా మీరు సొంతంగా కట్ చేసేసుకుంటారు. తర్వాత నేను ఈ క్లాత్ సరిపోతుందా లేదా, హ్యాండ్స్ ఎంత పడతాయి అనేది కొలత తీసుకున్నాను. చూడండి, దీంట్లో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ తీయాలి, అలా షేప్ బెల్ట్ తీయాలి. ఈ లైనింగ్ ఇచ్చిన వాళ్ళకు పెద్ద దండం. ఇక ఎలా కట్ చేయాలి, ఏదో రకంగా దీంట్లో నుంచి ఫ్రంట్ దానికి అతుకులు పెట్టేసి కట్ చేయాల్సి వస్తుంది. చూడండి, నేను చెప్పిన పాయింట్స్ మీరు కరెక్ట్గా మీరు ఒక నోట్స్ రాసుకున్నా సరిపోతుంది. నేను ఏవేవి చెప్పానో ఈ 6 పాయింట్స్ ఖచ్చితంగా ఏ బ్లౌజ్ కట్ చేసినా ఈ 6 పాయింట్స్ అనేది ఖచ్చితంగా ముందు చూసుకోవాలి. ఈజీగా మీరు ఇంట్లోనే నా వీడియోలు చూస్తూ బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటారు. అలాగే స్టిచ్చింగ్ కూడా నేను ఈజీగా లైనింగ్ క్లాత్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా నా ఛానల్లో పెట్టాను, చూడండి. తర్వాత నేను ఈ బ్యాక్ పార్ట్నే ఫ్రంట్గా ఇలా క్రాస్ రాదు కాబట్టి నేను బ్యాక్ పార్ట్ని రివర్స్లో 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని తీయాలి. చూడండి, మన చంక పార్ట్ కుట్లలో దగ్గర మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది, సరిపోవట్లేదు కదా, మీరు వీడియోలో చూస్తుండ్రో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను గల్ల సైజ్ అనేది చూసుకున్నాను. గల్ల సైజు ఎక్కడి వరకు ఉందనేది చూసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న ఎక్కడి వరకు వస్తుంది అనేది.
అటు సైడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ మూల అనేది గల్ల దగ్గరికి వచ్చింది, కరెక్ట్గా రాకుండా అడ్జస్ట్ అనేది చేసుకున్నాను. చూడండి ఆ మందం అక్కడ మనకు మూల కనిపిస్తుంది కదా, కుట్ల ప్లేస్లో అక్కడ క్లాత్ అనేది అతుకు పెట్టాల్సి వస్తుంది కంపల్సరీ. ఇంకెక్కడ లేదు ప్లేస్ అక్కడ తీయడానికి. చంక పార్ట్ ప్లేస్లో నేను ఇలా లోతు తీసాను కదా, చూడండి ఆ లోతు దగ్గర కూడా నేను మార్క్ వేసేస్తాను. గల్ల సైజ్ చూసుకున్నాను. అలాగే మధ్యలో ఖర్చు ఉంటుంది, ఇలా 3 గీతలు పెట్టుకోవాలి, ఎందుకంటే మధ్యలో క్లాత్ వెళ్ళిపోతుంది కదా. ఆ సైజ్ చూసుకొని కిందికి టక్స్ ఎక్కడ ఇచ్చాము, ఎంత హైట్లో ఇచ్చాము అది చూసుకోవాలి. అలాగే బ్యాక్ చంకపాటు నుంచి కిందికి చూసుకోవాలి. మధ్యలో కుట్లు వచ్చాయి కదా, అది కూడా చూసుకొని మనం ఇలా చంక రౌండ్ ఎక్స్ట్రా తీసేసాను. అలాగే గల్ల రౌండ్ కూడా తీస్తాను. ఇవన్నీ కలుపుతూ ఒక గీత గీసేసుకొని, మనకు ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్లో మనము మధ్యలో టక్స్ పెడతాం కదా, దానికి బ్యాక్ సైడ్ కొద్దిగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. తక్కువ తీసుకుంటే క్లాత్ అనేది మన కుట్లలోకి సరిగ్గా రాదు. సో వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్తోనే ఈజీగా కట్ చేయొచ్చు. బ్యాక్ పార్ట్నే పెట్టేసి ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ వేరే కొలతలు అనేది చూడండి, దీంట్లో నుంచే ఇలా క్రాస్ చేసేసి ఆ క్లాత్ అనేది నేను అతుకుల కోసమని పెట్టాను. చూడండి మీ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళ క్లాత్ అనేది ఇలాగే ఖచ్చితంగా అతుకులు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళేమో లైనింగ్ మనకు కరెక్ట్ ఇవ్వరు. ఈ క్లాత్లో బ్లౌజ్ పీస్ కూడా, ఇదంటే లైనింగ్, బ్లౌజ్ పీస్ చూపిస్తాను. దాంట్లో అయితే అసలు షేప్ బెల్ట్లే వెళ్ళలేవండి. మీకు చూస్తే అర్థమవుతుంది. నా దగ్గర వేరే కలరు అదే బ్లౌజ్ పీస్ ఉంది కాబట్టి షేప్ బెల్ట్లు ఓన్లీ లైనింగే తీసాను. బ్లౌజ్ పీస్లో మాత్రం షేప్ బెల్ట్లు అసలు వెళ్ళలేదు. సో నాకు బ్లౌజ్ ఇచ్చిన ఆమె ఇలా షేప్ బెల్ట్లకు సరిపోదు, మరి వేరే క్లాత్ పెట్టాలని అంటే సరే అని ఓకే అని ఒప్పుకుంటేనే కుట్టడం స్టార్ట్ చేశాను. లేదంటే నేను అసలు ఆమెకు అసలు కుట్టకుండా ముందే చెప్పేస్తుంటి. చూడండి హ్యాండ్ అనేది మిగతా దాంట్లో హ్యాండ్ కొలుచుకుంటున్నాను. ఎప్పుడైనా హ్యాండ్ ఎత్తు చూసుకున్నప్పుడు 1 ఇంచ్ స్ట్రేట్గా తీసుకొని మిగతాది కిందికి ఇలా రౌండ్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్ ఎత్తు తీసుకున్న తర్వాత కిందికి 2 ఇంచెస్ కిందికి ఉంటుంది, చంకపాటులో 2 ఇంచెస్ కిందికి ఉంటుంది. ఇలా రౌండ్ తీసుకొని చంక ప్లేస్లో ఎలా రౌండ్ ఉంటుంది అనేది మీకు వీడియోలో చూస్తున్నాను. కాకపోతే నేను ఇప్పుడే కట్ చేయను. ఎప్పుడైనా నేను హ్యాండ్స్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే చంకపాటు కట్ చేస్తాను, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ముందే కట్ చేస్తే మంచిగా లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతనే చంక పార్ట్ కట్ చేసేస్తే ఈజీగా కుట్టేసుకోవచ్చు. తర్వాత ఈ మిగిలిన పీస్లో నుంచి నేను షేప్ బెల్ట్లు అయితే తీసాను. చూడండి క్లాత్ అస్సలు సరిపోలేదు. షేప్ బెల్ట్లకు కూడా అతుకులు పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవి బ్యాక్ వెళ్ళిపోతాయి కాబట్టి మనకేం అంత చూడరు కదా వెనుకకుంటే. బ్లౌజ్ పీస్ అయితే షేప్ బెల్ట్లోకి అసలు రాలేదు. నా దగ్గర వేరే బ్లౌజ్ క్లాత్ సేమ్ కలర్ ఉండడం వల్ల సెట్ అయిపోయింది. అది కూడా నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసాను. చూడండి షేప్ బెల్ట్లను కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనము అటు సైడు ఇటు సైడు హాఫ్ ఇంచు కొలుచుకొని హైట్ అనేది చూసుకొని వెడల్పు ఎంత ఉందనేది చూసుకొని ఇలా మార్క్ వేసేసుకొని కట్ చేసేసుకున్నాను. అలాగే ఇంకా 2 షేప్ బెల్ట్లు కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే బ్లౌజ్ పీస్లో రాలేదు కదా. సో 3 కావాలి కదా మనకు. లైనింగ్ జాకెట్కి మనకు షేప్ బెల్ట్లు 3 పడతాయి కదా. సో ఇంకొక దగ్గర నుంచి కూడా నేను ఇలా అతుకులే షేప్ బెల్ట్లు, ఈ అతుకులు పెట్టడానికే టైం సరిపోతుంది. కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకొస్తే అయిపోతుండే, కానీ ఆల్రెడీ ఇది బాగా లావు ఉన్న వాళ్ళది ఇంకా ఎక్స్ట్రా
తీసుకొచ్చారు. దాంట్లో నుంచి కూడా అతుకులు వేయాల్సి వస్తుంది నాకు. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా షేప్ బెల్ట్లను కట్ చేసుకొని కదలకుండా పిన్ని సలిని పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు ఈ అతుకులు అనేవి మిస్ కాకుండా ఉంటాయి కాబట్టి. ఒక్కసారి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసామంటే అదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పీసు ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి లైనింగ్ పీసుతో నేను జాకెట్ పీస్ని ఎలా కట్ చేస్తాను చూడండి. జాకెట్ పీస్ ఎంత చిన్నగా ఉంది. నాకైతే ఎంత చిరాకు వచ్చిందంటే ఇంత చిన్న దాంతో ఇంత ఎక్కువ కొలతతోటి. చూడండి ఒక సైడ్ మొత్తం బ్యాక్ పార్ట్కే సరిపోయింది. అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే దీంట్లో బ్యాక్ పార్ట్ వస్తుంది, దాని ముందు షేప్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి. మీరే చూడండి. ఈ బ్లౌజ్ పీసు మొత్తం వన్ సైడ్ మొత్తం బ్యాక్ పార్ట్కే సరిపోయిందంటే ఇది ఎంత ఎక్కువ కొలతతోటి ఉందో అర్థం చేసుకోండి. ఒక సైడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. అలాగే ఫ్రంట్ పీసు ఇందులోనే ఫ్రంట్ పీస్ తీయాలి. ప్లస్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఎక్కడి నుంచి వస్తాయి, రావు. షేప్ బెల్ట్లు సేమ్ క్లాత్ నా దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. ఒక సైడ్ అయితే హ్యాండ్సే సరిపోయినాయి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రంట్ పీస్ పెట్టేశాను. అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను. సో క్రాస్ అనేది మనకు రాదు. ఆల్రెడీ మనం లైనింగ్ పీస్ క్రాస్లో ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ని కొద్దిగా క్రాస్లో పెట్టి వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి. మీకు అర్థమవుతుందన్నమాట ఎక్కువ కొలతతోటి బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి. లైనింగ్ అయితే కట్ చేసాము, బ్లౌజ్ తక్కువ వస్తుంది. ఎలా కట్ చేయాలనేది ఒక్కొక్కరికి అర్థం కాదు. సో దీంట్లో మాత్రం షేప్ బెల్ట్లు తీయడం చాలా కష్టం. అసలు మిగిలనే లేదు క్లాత్. కదలకుండా ఇలా పిన్నిస్లు అయితే పెట్టేసుకుంటాను నేను. సో ఇలా పిన్నిస్ పెట్టేసుకొని ఫ్రంట్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. మిగతా పార్ట్ ఓన్లీ హ్యాండ్స్కే సరిపోతుంది. దీంట్లో అసలు మిగిలనే లేదు. ఈ చిన్న చిన్న ముక్కలతోటి షేప్ బెల్ట్లు ఎక్కడి నుంచి తీయాలి, షేప్ బెల్ట్ రావని ముందే మనము కుట్టే వాళ్ళకు చెప్పేసుకోవాలి. ఈ క్లాత్లో మనం చూపించవచ్చు కూడా. వాళ్ళు ఓకే అంటేనే మనము బ్లౌజు తీసుకోవాలి కుట్టడానికి. లేదంటే లేదు వస్తుందని ముందు చెప్పి మనము తర్వాత రాదని చెప్తే వాళ్ళకు మళ్ళీ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. ముందే చెప్పేసుకుంటే మనకు కూడా లేదు కావాలి మొత్తం బ్లౌజ్ పీస్లో అంటే లేదు మాతోటి కాదని చెప్పేస్తే అయిపోతుంది. చూడండి హ్యాండ్స్ కొంచెం తక్కువ వచ్చాయి. అలాగే నేను లైనింగ్ పీస్ని కొద్దిగా చిన్నగా చేస్తున్నాను. ఇది ఫోల్డ్ చేసేసి విడివిడిగా కట్ చేసేసుకొని లైనింగ్ పీసు హైట్ అనేది కొద్దిగా తక్కువ చేస్తున్నాను. ఎందుకంటే సరిపోవట్లేదు కదా, మనం ఏం చేయలేము. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకున్నాను హ్యాండ్స్ అయితే. తర్వాత షేప్ బెల్ట్లు చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే షేప్ బెల్ట్లు. బ్యాక్ పార్ట్ కటింగ్ నేర్చుకుంటే చాలు, మనకు బ్లౌజ్ అనేది కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.